దేశ స్వాతంత్ర సమరయోధురాలు మహాత్మా గాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో కస్తూర్బా ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయల్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూర్బా ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయల్ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె దేశ స్వాతంత్ర పోరాటం చేసిన సేవలను స్మరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడుస్తూ సత్యాగ్రహం, అసహకార ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న కస్తూర్బా గాంధీ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, మహిళా విద్య, స్వచ్ఛత వంటి అంశాల్లో ఆమె చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ స్వాతంత్ర సమరంలో కస్తూర్బా గాంధీ పాత్ర మరువలింది. మహిళలు సమాజ నిర్మాణంలో ముందుండాలని ఆమె జీవితమే మనకు సందేశమిస్తోందని పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా 82వ వర్ధంతి ఆమెకి ఈ యొక్క ట్రస్ట్, కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు తిరుపతిలో చేస్తుంది. ఆమె పేరుతో గాంధీ గారి ధర్మపత్ని అయిన కస్తూర్బా గాంధీ గారు ఆయన గాంధీ గారు జైల్లో ఉంటే ఆ ఉద్యమాన్ని నడిపించారు. మనం ఈవేళ ఆమె హిస్టరీ చూస్తూ ఉంటే మనకు తెలిసిందే. హిస్టరీ చూస్తూ ఉంటే ఒకసారి చూద్దాము అని చెప్తే ఎన్నోసార్లు ఆయన జైలుకి వెళ్ళినప్పుడంతా ఆ యొక్క ఉద్యమాన్ని ఈమె ముందుకు తీసుకెళ్తూ ఈమె కూడా జైల్లో ఉన్నది. కానీ ఒక 18 లాస్ట్లో అయితే ఆమె 18 నెలలు జైల్లో ఉన్నది. అటువంటి మహాతల్లి కస్తూర్బా గాంధీ కేంద్రం పిల్లలను చూసుకుంటూ పిల్లలతో పాటు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. క్విట్ ఇండియా అయితేనే, అలాగే సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం అయితేనే. ఇంకొకటి ఏంటంటే ఈవేళ కొత్తగా కొత్తగా జరిగింది క్రిస్టియన్ మ్యారేజ్ అనేసి అప్పుడు ఒక మ్యారేజ్ సిస్టమ్ తీసుకొచ్చారంట బ్రిటిషర్స్. ఆ క్రిస్టియన్ మ్యారేజ్లో మన హిందువులు మ్యారేజ్ దానిలో రిజిస్టర్ చేసుకోకపోతే మనకు రికగ్నేషన్ లేదు కాదు. అప్పుడు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయేవాళ్ళు. అటువంటి దాన్ని, ఆ ఉద్యమాన్ని దాన్ని ఎదిరించి ఉద్యమాన్ని అంతా ఒక 50 మంది మహిళలతో కూడా కలిపి ఆమె ఉద్యమం స్టార్ట్ చేసి ప్రజలు, ఆ లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా, మహిళలు కూడా ఈ ఉద్యమాల్లో రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఎంతో ప్రజలకి ఆమె ఎడ్యుకేట్ చేసి, లేడీస్ని ఎడ్యుకేట్ చేసి ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు తీసుకొచ్చి మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల్లో ఆమె ఒకరుగా చెప్పవచ్చు. ఆమె మెయిన్ అని చెప్పవచ్చు. అటువంటి గాంధీ గారికి సహాయ సహకారాలు అందిస్తూ తన పిల్లలను చూసుకుంటూ ఆడవాళ్ళకి యొక్క మంచి తనాన్ని, తన యొక్క తల్లి హృదయాన్ని, అలాగే ఇప్పుడు అనుసరించవలసిన మహిళల యొక్క ఆమెను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఆమె 62 సంవత్సరాలు సతీగా, ఆమె భార్యగా, పిల్లలతోటి ఆయన జైల్లో ఉన్నా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలను ఉత్తేజపరచడంలో ఎంతో కష్టపడి ఆమె ప్రజలను ముందుకు తీసుకెళ్ళిన తల్లి. అటువంటి ఆమెని మనం కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్తో, మా యొక్క ట్రస్ట్ ఈవేళ 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయపడుతుంది.